Hello everyone. Introduction about kidney transplantation. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఎవరిలో అవసరం అవుతుంది? అడ్వాన్స్ స్టేజ్ ఆఫ్ సికేడి అంటే క్రానిక్ కిడ్నీ డిజీజ్ స్టేజ్ 5కి వచ్చినప్పుడు ఏదో డయాలిసిస్ ఆర్ ట్రాన్స్ప్లాంటేషన్ అది ఆప్షన్స్. అసలు ఈ ట్రాన్స్ప్లాంటేషన్ లో ఏం చేస్తారు డాక్టర్ గారు అని మీరు అడగచ్చు. ఇట్ ఈస్ ఎ సర్జికల్ ప్రొసీజర్ వేర్ ఒక కిడ్నీ ఫ్రమ్ ఏ హెల్దీ లైవ్ డోనర్ తీయడం జరుగుతుంది, లేదా ఫ్రమ్ ఏ బ్రెయిన్ డెత్ పర్సన్ ద ఫ్యామిలీ అగ్రీస్ ఆ కిడ్నీ రిమూవ్ చేసి రెసిపియంట్ అంటే పేషెంట్ లో లోవర్ అబ్డోమెన్ లో ఇంప్లాంట్ చేయడం జరుగుతుంది. లోవర్ అబ్డోమెన్ లో మోస్ట్ ఆఫ్ ది సిచ్యుయేషన్స్ లో రైట్ సైడ్ పెడతారు. అది పెట్టాక సింగిల్ కిడ్నీ ఈజ్ ఇనఫ్ టు బి ట్రాన్స్ప్లాంటెడ్ అండ్ సక్సెస్ రేట్ ఈస్ మోర్ దెన్ 95%. అండ్ మీకు డౌట్ రావచ్చు, నేటివ్ కిడ్నీస్ అంటే ఆల్రెడీ పేషెంట్ కున్న ఒరిజినల్ డిజీజ్ కిడ్నీస్ ని ఏం చేస్తారు, అవి తీసేస్తారా అని చాలా మంది అడుగుతుంటారు మమ్మల్ని. నో, చాలా సిచ్యుయేషన్స్ లో తీయాల్సిన అవసరం ఉండదు, అవి అలాగే ఉంటాయి. ఈ కిడ్నీ పెట్టేది వేరే చోట కాబట్టి దీనికి దానికి ఏమీ ప్రాబ్లం ఉండదు. థ్యాంక్ యూ.